హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. నాకు చాలా మంది మెసేజ్ చేశారన్నమాట. మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేసుకోవాలని. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు క్యాండిల్ మీరు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనమాట. ఈ రోజు క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్. సో రేపు మార్కెట్ మనం చూసుకుంటే రేపు మార్కెట్ హ్యూజ్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే మార్కెట్ హ్యూజ్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్‌లోని ఇక్కడ ఏదైతే ఆ యెస్టర్‌డేస్ హై ఉందో, ఆ హైని బ్రేకౌట్ అయ్యి మరి ఓపెన్ అయిందన్నమాట మార్కెట్. సో, అలా ఎప్పుడైతే ఓపెన్ అవుద్దో మార్కెట్ అనేది కంటిన్యూయస్‌గా ఫాలో అవుతుందన్నమాట. ఇది మీరు బుల్లిష్ క్యాండిల్‌లో చూస్తే బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్‌లో చూస్తే బేరిష్ క్యాండిల్. మీరు బేరిష్ క్యాండిల్ చూసుకోండి. ఇక్కడ బేరిష్ క్యాండిల్‌లో మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూసారా హ్యూజ్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో మార్కెట్ అనేది రివర్సల్ అవుతుందన్నమాట. ఇది మీరు ప్రతి క్యాండిల్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు గ్యాప్ అప్‌ని, గ్యాప్ డౌన్‌ని మీరు ఇలా అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లోనే మీకు మొమెంటమ్ అనేది జరగొచ్చనమాట. సో, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లోనే మనం ఇలాంటి ఎంట్రీస్ తీసుకోవాలన్నమాట. ఇవి రిస్కీ ట్రేడ్సే. కానీ రిస్క్ ఎక్కువ లాట్స్ తీసుకోకుండా ఒక 1 ఆర్ 3 లాట్స్‌తోని తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు గ్యాప్ అప్‌లో, గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయితే మనం ఆ నెక్స్ట్ డే ఎలా రియాక్ట్ అవుతుంది? ఆ 15 మినిట్స్ మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలని చెప్తాను. సో, యాక్చువల్లీ చూసారా? మార్కెట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మార్కెట్ హ్యూజ్‌గా గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫాల్ అయిందనమాట. సో, మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి ఫాల్ అయిన తర్వాత మనం చూడాల్సిన క్యాండిల్ ఏంటంటే, ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనం చూసుకోవాలనమాట. ఏంటి చూసుకోవాలి? ఈ 15 మినిట్స్‌లో మనకు క్లియర్‌గా ఇక్కడ సెల్లర్స్ యొక్క రిజెక్షన్ తక్కువుంది. సెల్లర్స్ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువుందనమాట. సో, సెల్లర్స్ యొక్క వాల్యూమ్ ఎక్కువ, రిజెక్షన్ తక్కువుంటే ఇండికేషన్ ఏంటి? మార్కెట్ ఫాలో అవుద్దని ఇండికేషన్ అనమాట. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బయర్స్ యొక్క రిజెక్షన్ చాలా ఎక్కువుంది. సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది. మార్కెట్ ఏంటంటే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అవుద్దని. ఎందుకంటే సెల్లర్స్ యొక్క రిజెక్షన్ లేదు. అట్ ది సేమ్ టైమ్ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. సెల్లర్స్ అనే బయర్స్‌దే ఉన్నారు. అసలు యాక్టివ్‌గా లేరనే దీని అర్థం అన్నమాట. సో, దాని తర్వాత మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం. ఇలా మీరు గ్యాప్ అప్‌లో గ్యాప్ డౌన్ అయినప్పుడు రిజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రిజెక్షన్స్, కంట్రోల్ ఇవి మీరు చూసుకుంటే మీరు మార్కెట్‌లో నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చనమాట. సో, ఎక్కువ లాట్స్‌తో ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత జరిగేది ఎక్కువ లాట్స్‌తో ట్రేడ్ చేయకూడదు. మాక్సిమం 1 ఆర్ 3 లాట్స్‌తోని ట్రేడ్ చేయాలి. మీ మీ క్యాపిటల్ యొక్క 10% అనమాట. 10% గాని 5%, 5% ఏస్తే ఫుల్ సెక్యూర్ అనమాట. 10% అనేది కొద్దిగా రిస్క్ అనే చెప్పాలి. కానీ పర్లేదు రిస్క్ తీసుకున్నా మనం సక్సెస్ అవుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మీరు తీసుకోవచ్చనమాట. సో, ఇలాగ క్లియర్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు రిస్క్ తీసుకున్న 10% తీసుకోవచ్చు. అలా కాకుండా ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం అంటే రిస్క్ తీసుకోకూడదు కాబట్టి 5% క్యాపిటల్ డిప్లాయ్ చేసుకొని చేసుకోవాలనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఓడిపోయినప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా మీరు చూడాల్సింది ఏంటంటే రిజెక్షన్స్ చూడాలి. ఆ వాల్యూమ్ ఎంతుంది? అది ఎవరి కంట్రోల్‌లో ఉంది? బయర్స్ కంట్రోల్‌లో ఉందా? సెల్లర్స్ కంట్రోల్‌లో ఉందా? చూసుకొని మీరు ఆ నెక్స్ట్ 15 మినిట్స్ కల్లా ఎంట్రీ ఇవ్వాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.